నోరూరించి బీరకాయ టమోటా పచ్చడి ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరెందుకు ఆలస్యం, తయారు చేసుకుందామా. దీని తయారీ కోసం కడాయిలో ఆయిల్ వేసి అది కొద్దిగా వేగాక ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను, టమోటా ముక్కలను వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి బీరకాయ ముక్కలు సగం కంటే కాస్త ఎక్కువ ఉడికే వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు కలుపుకోండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత చివరిగా చింతపండు కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చడిని మిక్సీ వేసుకున్నాక తాలింపు పెట్టుకుంటే చాలు. ఇందుకోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. చివరిగా కొత్తిమీరను కూడా వేసుకొని అది వేయించుకున్న అనంతరం ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమోటా పచ్చడి రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఈ బీరకాయ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది.